అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగంలో ఒకే ఒక వాక్యం చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. కాని కాలక్రమేణా అదే భారతదేశంలో మానవ హక్కులకి అతిపెద్ద రక్షణ కవచంగా మారింది. ఇంతకీ ఆ వాక్యమేంటి, దాని కథేంటో తెలుసుకుందాం పదండి. విన్నారు కదా, చాలా సింపుల్గా అనిపిస్తోంది కదూ. కానీ ఈ చిన్న వాక్యంలోనే అపారమైన శక్తి దాగి ఉంది. ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే చట్టం ద్వారా నిర్ధారించబడిన పద్ధతి ప్రకారం తప్ప. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి నచ్చినట్టు ఒకరి ప్రాణాన్ని గాని స్వేచ్ఛను గాని తీసుకోవడానికి వీల్లేదు. దానికి ఒక సరి అయిన చట్టబద్ధమైన పద్ధతి ఉండాలి. అదే దీని అసలు అర్థం. సరే, ప్రాణం, వ్యక్తిగత స్వేచ్ఛ అన్నాం కదా, మరి వాటికి అసలు అర్థమేంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ రెండు పదాల మీనింగ్ కాలంతో పాటు పూర్తిగా మారిపోయింది. మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులతో వాటి పరిధి ఎంతలా పెరిగిపోయిందో ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. మన కోర్టులు చెప్పిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఇదే. ప్రాణమంటే ఊపిరి పీల్చుకుని బ్రతకడం మాత్రమే కాదు, అది మానవ గౌరవంతో కూడిన జీవితం. అంటే ఒక క్వాలిటీ లైఫ్ అనమాట. మన జీవన విధానం, మన ఆత్మ గౌరవం, ఇవన్నీ అందులోనే భాగం. ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ హక్కు కేవలం మన పౌరులకే పరిమితం కాదు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికే వర్తిస్తుంది. వాళ్ళు సిటిజన్స్ అయినా ఫారినర్స్ అయినా ఎవరైనా సరే, చట్టం దృష్టిలో ఈ విషయంలో అందరూ సమానమే. సరే, ఇప్పుడు మన కథలో ఫస్ట్ చాప్టర్కి వెళ్దాం. ఆర్టికల్ 21 జర్నీ మొదట్లో చాలా సంకుచితమైన, అంటే చాలా నారో వ్యూతో స్టార్ట్ అయింది. అది 1950 ఏకే గోపాలన్ కేసు. అప్పుడు సుప్రీంకోర్టు చాలా స్ట్రిక్ట్గా ఇంటర్ప్రిట్ చేసింది. ఏమని? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అంటే పార్లమెంట్ ఒక చట్టం చేస్తే చాలు, ఆ చట్టాన్ని ఫాలో అయ్యి ఎవరి స్వేచ్ఛనైనా తీసేయొచ్చు అని చెప్పేసింది. అంతేకాదు, ఆర్టికల్ 14, 19, 21 అంటే సమానత్వం, స్వేచ్ఛ, జీవించే హక్కు, వీటికి ఒకదాంతో ఒకటి సంబంధం లేదు, అన్నీ వేర్వేరు అని కూడా చెప్పింది. కానీ కథ ఇక్కడతో అయిపోలేదో. ఒక ల్యాండ్ మార్క్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. భారతదేశంలో ప్రాణం, స్వేచ్ఛ అనే పదాల అర్థాన్నే కంప్లీట్గా మార్చేసిన ఒక కేసొచ్చింది. చూడండి, 1950లో గోపాలన్ కేసుతో చాలా సంకుచితంగా మొదలైంది. కాని 1978లో వచ్చిన మేనకాగాంధీ కేసు ఒక గేమ్ చేంజర్ లాంటిది. అప్పటినుంచి ఆర్టికల్ 21 పరిధి విపరీతంగా పెరిగిపోయింది. ఇక 2017లో వచ్చిన పుట్టస్వామి కేసుతో రైట్ టు ప్రైవసీ కూడా దీని కిందకే వస్తుందని క్లారిటీ వచ్చేసింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. గోపాలన్ కేసులో ఏమన్నారు? చట్టముంటే చాలు అన్నారు. కాని మేనకాగాంధీ కేసులో సుప్రీంకోర్టు ఆ వ్యూని పూర్తిగా మార్చేసింది. చట్టముండటం మాత్రమే కాదు, ఆ చట్టం కూడా న్యాయంగా, నిష్పక్షపాతంగా, సహేతుకంగా ఉండాలి అని చెప్పింది. అంటే ఫేర్, జస్ట్ అండ్ రీజనబుల్గా ఉండాలి. ఇది మామూలు మార్పు కాదు, ఒక రెవల్యూషన్ లాంటిది. ఈ కొత్త ఆలోచనా విధానమే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్కు దారితీసింది. దాన్నే మనం గోల్డెన్ ట్రయాంగిల్ లేదా స్వర్ణ త్రిభుజం అని పిలుస్తాం. అసలు ఏంటి గోల్డెన్ ట్రయాంగిల్? చాలా సింపుల్. ఆర్టికల్ 14 అంటే సమానత్వం, ఆర్టికల్ 19 అంటే స్వేచ్ఛ, ఆర్టికల్ 21 అంటే ప్రాణం అండ్ స్వేచ్ఛ. ఈ మూడింటికి విడదీయరాని లింక్ ఉంది. అంటే ప్రభుత్వం స్వేచ్ఛను తగ్గించే ఏ చట్టం చేసినా అది 3 ఆర్టికల్స్ టెస్ట్ని పాస్ అవ్వాల్సిందే. అది న్యాయంగా, సమానంగా, సహేతుకంగా ఉండాలి. ఈ 3 కలిస్తే ఒక అన్బ్రేకబుల్ షీల్డ్ అన్నమాట. ఓకే, మేనకాగాంధీ కేసు తర్వాత ఒక రకంగా చెప్పాలంటే హక్కుల విస్ఫోటనం జరిగింది. దీని ఎఫెక్ట్ మనం ఊహించిన దానికంటే చాలా చాలా పెద్దది. ఎలాగంటే మానవ గౌరవంతో జీవించడం అనే ఒక్క మాట ఒక గేట్వేలాగా పనిచేసింది. న్యాయ వ్యవస్థ క్రియేటివ్గా ఆలోచించడానికి ఇది ఒక డోర్ ఓపెన్ చేసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక మనిషి గౌరవంగా బ్రతకాలంటే ఏమేం కావాలో అవన్నీ ప్రాథమిక హక్కులే అని చెప్పడం మొదలుపెట్టారు. నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఈ లిస్టులో ఉన్న చాలా హక్కులు మన రాజ్యాంగంలో డైరెక్ట్గా రాయలేదు. రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు ప్రైవసీ, క్లీన్ ఎన్విరాన్మెంట్, హెల్త్, స్పీడీ ట్రయల్, ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇవన్నీ కూడా గౌరవంగా జీవించడం అనే ఒక్క ఐడియా నుండే పుట్టుకొచ్చాయి. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆర్టికల్ 21 ఎంత పవర్ఫుల్ అండ్ డైనమిక్ అనేది. కొన్ని ల్యాండ్మార్క్ కేసుల గురించి చెప్పుకోవాలంటే ఓల్గా టెల్లీస్ కేసుతో జీవనోపాధి హక్కు వచ్చింది. ఇక మనందరికీ తెలిసిన కేఎస్ పుట్టస్వామి కేసుతో గోప్యత హక్కు అంటే రైట్ టు ప్రైవసీ వచ్చింది. అలాగే హుస్సైనారా ఖాతూన్ కేసుతో సత్వర విచారణ హక్కు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆర్టికల్ 21 గొడుగు కిందకే వస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరే, ఇక ఫైనల్గా ఈ ఆర్టికల్ని రాజ్యాంగానికి గుండెకాయ అని ఎందుకంటారో చూద్దాం. దీనికి ఎందుకంత ప్రాముఖ్యత? అవును, ఒకే ఒక్క వాక్యం ఇంత పవర్ఫుల్గా ఎలా మారింది? దీని వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? దానికి సింపుల్ ఆన్సర్ దీని ఫ్లెక్సిబిలిటీ. చూడండి, మన సమాజం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మానవ గౌరవం అనే కాన్సెప్ట్ కూడా అంతే. దానికి కొత్త అర్థాలు వస్తుంటాయి. ఆర్టికల్ 21 స్పెషాలిటీ ఏంటంటే ఈ మార్పులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోగలదు, కొత్త హక్కులను తనలో చేర్చుకోగలదు. అందుకే దీన్ని మనం ఒక లివింగ్ ఆర్టికల్ అంటే జీవించే ఆర్టికల్ అంటాం. అందుకే ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 21 అనేది కేవలం ఒక చట్టంలోని వాక్యం కాదు. అది మన రాజ్యాంగం మనకిచ్చిన ఒక ప్రామిస్. ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తామనే ఒక గొప్ప వాగ్దానం. అందుకే ఇది ప్రాథమిక హక్కులన్నింటికీ గుండెకాయలాంటిది. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. టెక్నాలజీ ఇంత వేగంగా మారుతున్న ఈ రోజుల్లో గౌరవంగా జీవించడం అనే ఈ సింపుల్ ఐడియా నుండి భవిష్యత్తులో ఇంకెలాంటి కొత్త హక్కులు పుట్టుకురావచ్చు? ఇది ఆలోచించాల్సిన విషయం.